శాసనసభ ఒక మంచి పొలిటికల్ ఎంటర్టైనర్గా డిసెంబర్ 16న మన ముందుకు వస్తున్న సినిమా. ఈ సినిమాలో హీరో ఇంద్రసేన గారు. అయితే ఈ సినిమాలో ఇంకొక హీరో మాత్రం ఈ మూవీ మ్యూజిక్ అని చెప్పాలి. ఎస్, ది మ్యూజిక్ సెన్సేషన్ రవి బసూర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది. కాబట్టే ఇప్పటి వరకు చూసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఎంత ప్రామిసింగ్గా ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంది అని మనకు తెలిసిన విషయమే. సో ఇంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ షణ్ముగం గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు ఈ సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము. హాయ్ రవి బసూర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? చెన్నాగిదిరా. ఎలా ఉన్నారు షణ్ముగం గారు? సో శాసనసభకి సంబంధించి ఏ వీడియో ఏ కంటెంట్ చూసినా హై ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయండి. ప్రొడక్షన్ వాల్యూస్లో భాగమే మ్యూజిక్ కూడా. కాబట్టి మ్యూజిక్ కూడా అలా ఒక హైలైట్గా అటెన్షన్ క్రియేట్ చేస్తుంది, గ్రాప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అంతటికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రవి గారు. చాలామంది చెప్తున్నట్టుగానే కేజీఎఫ్ సినిమా తర్వాత మీకు ఎంతటి రెస్పాన్స్ వచ్చింది, ఎంత ప్రేమ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ నుంచి అని అందరికీ తెలిసిందే. సో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన తర్వాత కూడా ఒక కొత్త ప్రొడక్షన్, ఒక కొత్త హీరో, ఒక కొత్త టీమ్, ప్యాషనేట్ టీమ్కి సపోర్ట్ చేయడం అనేది అందరూ మెచ్చుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దాట్. బట్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? వాట్ ఇంప్రెస్డ్ యూ సో మచ్ టు డూ this film amidst of so many big projects? Actually person. Okay. ఒక మంచి స్నేహితుడు దొరికాడు. ఎందుకంటే ఎవ్రీబడీస్ డూయింగ్ ప్రాజెక్ట్, బట్ ఆ ప్రాజెక్ట్ మీద లవ్ ఉండాల్సి కదా. అవును. సో ఆ లవ్ ఆయన ప్యాషనేట్. తర్వాత ఈ ప్రాజెక్ట్ని నేను ఎక్కడో తీసుకెళ్ళాలి అని ఆయన ఒళ్ళే ఉండే నా మీద ఉన్న ప్రేమ మూవీపై ఆయన ఉండేది ప్రేమ. సో దట్స్ ఇంప్రెస్డ్ మీ. సో నాలాంటి టెక్నీషియన్స్కి రైట్ మూవీ కావాలి, రైట్ ప్లేస్, స్పేస్ కావాలి. సో ఆ టైం ఆయన ఇచ్చాడు. యాక్చువల్లీ కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చాడు. సో మన పని. సో ఐ డిడ్ దట్. సూపర్. సో షణ్ముగం గారు, మీరు ఈ సినిమాలోకి ఫస్ట్ ప్రొడ్యూసర్గా కంటే యాక్టర్గా వచ్చారని విన్నాను నేను. సంక్రాంతి అప్పుడు, హాలిడేస్ అప్పుడు కావలి దగ్గర షూటింగ్ జరుగుతుందని డిఓపి కాల్ చేశారు. మంచి ప్రాజెక్ట్ ఉంది, యూ కెన్ కమ్ యాజ్ ఎ యాక్టర్. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళుండాల్సింది కాదు ఆ రోజు. ఓకే. ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ హీరో అవ్వడం, నాకు టైటిల్ నచ్చడం, మొత్తం యూనిట్ డిఓపి నా ఫ్రెండ్ అవ్వడం, అలా ప్రకృతి పరంగా కలిసి వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే నేను 2018లో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశాను. 2018 నుంచి 2022 వరకు చాలా కథలు విన్నాను. నాకు హార్ట్కి టచ్ అవ్వలేదు. సో ఫైనల్లీ నచ్చింది, టేక్ ఓవర్ చేశాను, తిరిగి చూసుకోలేదు. ఇలాంటి శాసనసభ పవర్ఫుల్ సినిమాకి ఆర్ఆర్ ఇంపార్టెంట్, మ్యూజిక్ ఇంపార్టెంట్. మూవీని బతికిచ్చేదే మ్యూజిక్. దెన్ ఐ రియలైజ్డ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్కి కంటెంట్ హీరో ఒకటైతే, పాన్ ఇండియా కంటెంట్ అయితే, ఇంద్రసేన కటౌట్ ఉన్న హీరో అయితే, ఈ రెండిటికి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగితే మనం సక్సెస్ అవుతాం అని నమ్మి ఇమ్మీడియట్లీ ఫ్రమ్ చీరాల టు బసూర్ సార్కి వెళ్ళి కథ చెప్పడం, ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా ఒక 1 hour మాకు కేటాయించి కథ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మంచి కంటెంట్ అని నమ్మి మాకు సార్ని ఆన్బోర్డ్ చేయడానికి ప్రథమ కారణం మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా బ్రదరు సుధాకర్, బెంగళూరులో ఉంటారు, బిల్డరు. ఆయన రెఫరెన్స్ ద్వారా సార్ని అప్రోచ్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి సినిమాని తీసుకొచ్చిన క్రెడిట్ అంతా రవి సార్. నేను యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఏ ధైర్యంతో ఇంత బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అవ్వాలనుకున్నారు అని? ఎందుకంటే చాలా వరకు ఓకే మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం జర్నీ, మన సినిమా యాక్సెప్ట్ చేస్తారా అని ఫస్ట్ అడగడానికే చాలామంది ధైర్యం చెయ్యరు, ముందే ఆగిపోతూ ఉంటారు. సో ఎలాగ మీరు ఆలోచించారు రవి బసూర్ గారు అయితే బాగుంటుంది అని? సార్ గురించి విన్నామండి మేము. ఓకే. చాలా అసలు 2022లో ఒక వ్యక్తి గురించి మనం మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 100లో 90 మెంబర్స్ నెగిటివే మాట్లాడతారు. ఇఫ్ యూ సీ ఇన్ ద సొసైటీ, ఒక వ్యక్తి గురించి ఇంతమంది మంచిగా చెప్తున్నారు అంటే, సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు మీట్ ద పర్సన్. రైట్. మీట్ అయిన తర్వాత నేను శాసనసభ కన్నా నాకు ఒక మంచి వ్యక్తి
క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కలవాలి లైఫ్లో నాకు దొరికడని భావిస్తున్నా ఓ వావ్ సార్. ఎందుకంటే సార్ మ్యూజిక్ డైరెక్టరే పనే కాదు, ఆయన పర్సనల్గా యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ లిరిక్స్ నుంచి ట్యూన్స్ నుంచి పర్సనల్గా తీసుకొని మీలాంటి కొత్త వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది సార్ అని చెప్పిన మాట ప్రకారం అవును చేసి ఇచ్చాడు. ఏజ్ ప్రూవ్ అనే టైం ఇచ్చారు అంతే. యాక్చువల్లీ మై వర్క్ ఇస్ లిటిల్ డిఫరెంట్, లైక్ ఐఎమ్ నాట్ హరిబరిగా ఓకే యు వాంట్ యువర్ టైం. సో ఆయన రిలీజ్ పెట్టుకోండి, ఐఎమ్ నాట్ గివింగ్. yes he told me. ఓకే సో నాకు ఒక పాజిటివ్ వైబ్ రావాలి ఫస్ట్. ఓకే సో ఏ ట్యూన్ చేసినా కూడా ఒక 3-4 days తర్వాత ఇట్ విల్ హాంట్ చేయాలి. దాని తర్వాత నేను ఇచ్చేస్తాను. ఓకే సో అది రాలేదు బిగినింగ్ గా. సో నేను ఇచ్చేస్తే అది పెద్ద మూవీ అయినా చిన్న మూవీ అయినా ఇట్ హ్యాస్ టు బి లైక్ ఇట్స్ మై జాబ్. సో ఇచ్చిన తర్వాత ఇది కొంచెం చేంజ్ వస్తే బాగుంది, అలా రాకూడదు. సో అలా అంటే మై థింకింగ్ ఇస్ లిటిల్ లెస్. సో దెన్ I will give maximum time for that. Wow. Then only I will give project. సార్ కన్విన్స్ అవ్వలేదంటే he won't reply, he won't give the output. Okay. If he is giving output, there is only one option, yes. Yes, okay. మీరు చూసారంటే నా మెయిన్ టైటిల్ సాంగ్ నీ అడుగులో సభ నీ మాటే శాసన సభ. పీపుల్ షుడ్ యాక్సెప్ట్. అదే there is no second option. ఎగ్జాక్ట్ గా ఆయనకే సూట్ అవుతుంది. రియలీ ఎందుకంటే ఆ ఫిల్టర్ అంతా ఆయనే చేసేసుకుంటున్నారు కదా అక్కడే. హి హాస్ టు సాటిస్ఫై. రియల్లీ ట్రస్ట్ మై టీమ్. సో కోర్ కంపోజింగ్ టీమ్ ఉంటుంది. సో టోటల్గా ఒక 20-25 మెంబర్స్ క్రాస్ తర్వాత వస్తుంది అవును అక్సెప్టెన్స్. అవును. సో దెన్ ఓన్లీ ఐ విల్ గివ్. సో అక్కడే అది కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఐ విల్ నాట్ గివ్. ఓకే యు వోంట్ రిలీజ్. అక్కడే మీకు యునానిమస్ గా ఒక యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత కంపోజింగ్ అనే తర్వాత 2-3 days ఇట్ విల్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్ ఇన్ మై క్యాంటీన్. ఓకే అక్కడ ఒక స్పీకర్ పెట్టాం. యాక్చువల్లీ ఏ కంపోజింగ్ అయినా కూడా అక్కడ క్యాంటీన్ లో మనం పెడతాం, ప్లే అవుతూ వింటూ. సో ఆ తర్వాత ఒక 2-3 days తర్వాత ఇట్ విల్ హాంట్ మీన్స్ వి విల్ దిస్ ట్యూన్ ఇస్ ఓకే. ఓకే ఇప్పుడు మాకు ఒక ప్రొసీజర్ తెలిసింది రవి బసూర్ గారిది. ఇలా అలా వస్తే ఇట్ విల్ ఒక 20 members ని అప్రోచ్ చేయకపోతే హౌ ఇట్ విల్ బి అప్రోచబుల్ lakhs of people. Yes, true. So it has to be like every tune has to be folk. Right. That folk touch ఉంటే అది బాగానే వస్తుంది. ఓకే కనెక్టివిటీ రిలేటబుల్. ನಾವು ಇಲ್ಲ ಇರೋದು ಇಲ್ಲ ಏನು ಹಳ್ಳಿಯಲ್ಲೇ ಇರೋದು. ಸೊ ದಟ್ ಫೋಕ್ it has to be in tune, every tune. అవును. ఓకే ఓకే. తందాని నానే ఆల్సో మెయిన్ ఫోక్. అవును కరెక్ట్. సో ఆ ట్యూన్ చేయ తర్వాత ఐఎమ్ పెయింటింగ్ టాప్ ఆఫ్ ద షీట్. మై స్టూడియో యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ టైం. ఓకే. దట్ టైమ్ ఐఎమ్ పెయింటింగ్ top floor. Okay. So that time at that afternoon, I think 2 o'clock it came. Suddenly I called to Prashant sir and some tune haunting me in here. Okay. So I will send you a painting చేస్తుంటే వచ్చిందా మీకు? I will do all work. I will carpentry work. I will do construction work. Okay. So I am not only the music director. Sir studio ki he is the architect. His own ideas. రవి బసూరం గారి మీద ఒక సినిమా తీయొచ్చండి. మన టీమ్ అలా ఉన్నారు. యాక్చువల్లీ మై కోర్ టీమ్ we are having around 15 members. Okay. We do all works. Oh. So painting అన్ని మా పనులే అనుకున్నట్టుగా టీమ్ వర్క్. We love work. Wonderful. So whether if you see the chorus singers list, they are all from my villages. Wow. So they don't know film industry. Someone doing a bangle, someone having a bangle shop. Right. Someone having carpentry work. Someone having welding work. Native talents. Okay. So, and I wanted to tell you, sir, in our Sasan Sabha song that మీరు తెలుగులో చెప్పొచ్చు. ఇప్పుడు శాసన సభ టైటిల్ సాంగ్ లో దట్ ఈస్ ద దట్ సాంగ్ దే ఆర్ ఫ్రమ్ స్టూడియో. ఎవరు సార్? Krishnamurthy. Okay. Will staff. Oh. They are not. So they are all singers. They are all carpentry workers. They are all plastering workers. They are painters. Okay. They are everything. Wow. So it's like Big Boss, my studio. Yes, we do all work. Okay. ఒక్కటి చెప్పగలను,
KGF 2, సలార్, ఈ పేర్లే అవును ఇట్స్ ఎ బిగ్ నేమ్స్, బ్రాండ్స్. అంత ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి సారు శాసనసభ న్యూ ప్రొడక్షన్ హౌస్ని యాక్సెప్ట్ చేయడమే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ నాట్ నార్మల్ డెసిషన్. యాక్సెప్ట్ చేయడం ఒకేతే అయితే సార్, నాకు తెలిసి చిన్న చూపు చూడలేదు. కొత్త వాళ్లే కదా, కొత్త ప్రొడక్షన్ అని కదా అని ఏదో చేసి ఇచ్చేద్దామని కాకుండా మంచి అవుట్పుట్ ಇಚ್ಚಾರనేది అయితే ಅರ್ಥమైపోతుంది. ನಾವು ಏನೇ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟರು ಸೊ ಮೇಲೆ ಇರೋ ತರ ಇರಬೇಕಂತ. ಓಕೆ, ಮೇಲಾಗಬೇಕು. అవును, ಸರಿ ಸಮಾನಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಡಬಾರ್ದು, ಆ ಹೆಜ್ಜೆ ಇಡಲೇಬಾರ್ದು. ಸೊ ಮೈ ಕೆಪಾಸಿಟೀಸ್ ಇಯರ್ಲಿ ఒక 5 to 6 ಮೂವೀಸ್ ಅಂತೆ. ಸೊ ಆಫ್ಟರ್ KGF Chapter 2 I got opportunity like 60-65 movies. I have not taken any movies. Only 5 to 6 movies my capacity. Okay, I can give the time. అవును. So then only it will talk. అవును. Otherwise why I have to take 65 movies, remaining music director also is there. Okay, my capacity నాకు ఎంత కావాలి తినేదానికి. అవును, మా తట్లో ఎంత తినగలుగుతారో కంచంలో అంతే పెట్టుకుంటారు, అలాగే ఎంత చేయగలుగుతారో. So who is giving freedom and liberty for my work, space ఇచ్చేస్తారో ఆయన ప్రాజెక్ట్ నేను చేస్తాను. అమేజింగ్ అండి. he give that space. ఈయన ఫోన్ చేయలేదు, ఏమైంది, ఎంతవరకు వచ్చింది. యూ వోంట్ బిలీవ్, మీరు నమ్మరండి, ఏ సాంగ్ కానీ ఏ వర్క్ కానీ కాల్ చేస్తాను, సార్ సాంగ్ ఓకే అమ్మా, ఎస్ గివెన్, దట్ ఈస్ 15 days వస్తే ఐ హ్యావ్ వెయిటెడ్, ఐ హ్యావ్ నాట్ డిస్టర్బ్. పర్సనల్గా కలిసి ఉంటాను బట్ ఐ వోంట్ డిస్కస్ దిస్ టాపిక్. ఓకే, సాంగ్ ఎప్పుడు అని అడగడం కాదు, వర్క్ గురించి ఏంటట ఇప్పుడు అయిందే సార్ లేదు. ఓకే, సో ఐ నో ప్రోడక్ట్ హ్యాస్ టు బి వర్క్ వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి టాప్. అవును అవును, అలా మనం వర్క్ చేయాలి. సో అది మనం ఫస్ట్ నుంచి ఐ వాంటెడ్ ఒకటి చెప్పాలి సార్, హీ నెవర్ ఆస్క్ రెమ్యునరేషన్ పార్ట్, he never discuss, he don't like discussing that topic. He told me that is separate track, that should not come between us. Okay, that is different, work is different. When you are asking work, you should not mix both the things. He till today he never asked the remuneration. Oh, whatever, see, of course adi that is offline. Shanmugam, I want payment, I have, you know how it would, but he never, single day also he never disturbed. వావ్, అమేజింగ్. సో వర్క్ ని వర్క్ గా ఇవి సెపరేషన్, ಸಪರೇಟ್ ಪಾರ್ಟ್. yes yes, ಬಟ್ మనం ಏನ ದುಡ್ಡು ಮಾಡೋದು ಇದೆಲ್ಲದು ಒಂದು ಬೇರೆ ಪಾರ್ಟ್ ಅದು. అవును. ಸೊ ಮಾಡಿದ ಕೆಲಸ ಮಾತಾಡಬೇಕು. ಈಗ ಯಾರು ಕೆಲಸ ಕೊಡ್ತಾರೆ ಅವ್ರು ಖುಷಿ ಆಗಬೇಕು ಫಸ್ಟ್. ಸೊ ವೆನ್ ಹಿ ಈಸ್ హ్యాపీ, సో అవర్ ఫుల్ఫిల్స్ ఆటోమేటిక్లీ ఫుల్ఫిల్. అవును, ఆయనకు అది తెలిసింది లాజిక్ బాగా. సో పని బాగా చేయాలి ఫస్ట్, అంతే అంతే. సో ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ ఇంటర్వ్యూ. అవునా, తెలుగు ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూనా? ఓ, సో ఆఫ్టర్ KGF Chapter 2 I have stopped all interviews. Okay, so I little bit diverted. ఇంటర్వ్యూ కూడా అతనికి ఇష్టం ఉండదు సార్. అవును అవును, రిక్వెస్ట్ చేశాను, నువ్వు అంటే మన So ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. మన కనెక్షన్ ఆడియన్స్ కు, మన కనెక్షన్ ఇయర్ టు ఇయర్. So why I have to talk? If it's good, they will talk. oh wow, so that's my, and then I know audience all God. So God never talk like it's not good. అవును, దేవుడు ఎప్పుడు ఇది బాగలేదని చెప్పలేదు. అవును అవును, I know that. సో మనకు దేవుడు ఎంత ఇచ్చారో ఇక్కడ, దట్ విల్ ఐ గివ్. దాంట్లో ఏమి తక్కువ, ఈ మూవీ చిన్నది, ఇది తక్కువ, ఇది పెద్ద మూవీ, సో అలాంటి ఏం చేయలేదు నన్ను. So I will do my work, whether it is big movie or small movie, I will do my work. what a great attitude andi towards life and work actually. Then ಏನು ಹೇಳ್ತಾರೆ, always our disappoint is ನಮ್ಮನ್ನ ನಿರೀಕ್ಷೆ ಅನ್ನೋಂಥದ್ದು ಇದೆಲ್ಲ, ನಿರೀಕ್ಷೆಗೆ ಏನಂತಾರೆ, waiting, expectation is the most killer weapon in the world. సో కానీ అది మాత్రం మీకు చాలా ఉంది. సో I am not expecting anything, so I will give and I will switch off my phone. I am not seeing any. మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఆడియన్స్ మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ అదే చేస్తున్నారు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు వింటే మా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో దట్స్ వై ఐ యామ్ నాట్ ఇన్ ఎనీ ఆన్లైన్ మీడియా. సో ఐ యామ్ నాట్ యూజింగ్ ఎనీ సోషల్ మీడియా, ఏమీ లేదు. ఆ ప్రెషర్ ఏం తీసుకోవట్లేదు మీరు.
సూపర్. మా ఫ్రెండ్స్ చెప్తారు ఇలా వస్తుంది సాంగ్, ఓకే ఓకే మీరు వినండి. సో మై డ్యూటీ ఐ డిడ్. జస్ట్ ఎంజాయింగ్ యువర్ వర్క్. అంతే. యా, వి కేమ్ హియర్ ఫర్ గుడ్ వర్క్. ఇనిషియలీ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ గాడ్, సో ప్లీజ్ గివ్ మీ వర్క్. అవును అంతే కదా. అవును అవును. సో హీ హాస్ గివన్, సో వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్. సూపర్ సూపర్. అదర్ పాయింట్ భగవంతుడు చెప్పారు కదా, కృష్ణుడు చెప్పాడు యాక్చువల్లీ, పని చేయండి నేను చూసుకుంటాను. అవును. అబ్బా అసలు సూపర్ అండి రవి బసూర్ గారు, మాట్లాడితే చాలా విషయాలు వస్తున్నాయి. అయితే తెలుగు ఫ్లూయెంట్ గా రాదు, లేకపోతే ఇంకా కరెక్టే. అవునవును. సో ఫస్ట్ షణ్ముగం గారు అండ్ టీమ్ మీ దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు యూ మస్ట్ హ్యావ్ గాట్ ఇంప్రెస్డ్ ఆబ్వియస్లీ అండ్ సినిమాని స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ అవుట్పుట్, మీరు ఫస్ట్ మీ దగ్గరకే వస్తుంది కదా, ఆఫ్టర్ ఎడిట్ మీరే చూస్తారు కాబట్టి ఆ రీల్స్ అన్ని. సో ఎలా అనిపించింది ఎగ్జిక్యూషన్ కానీ, ద వే దే ప్రెజెంటెడ్ ద స్క్రిప్ట్, హౌ డిడ్ యూ లైక్ ఇట్? ఫస్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎడిటర్. హీ హాస్ గివన్ వండర్ఫుల్ రోల్ అండ్ హీ హాస్ గివన్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ డైరెక్షన్ టీమ్, డైరెక్టర్ గారు, దాని తర్వాత స్క్రిప్ట్ రైటర్ రాఘవేంద్ర రెడ్డి గారు. He has given wonderful first movie చూసిన ముందు he has given nice narration. The whole movie how it should be. Okay. Then after I watched the movie, so beginningly they are having one thought like it has to become like this. So after two meeting, after watching the movie, so I said my work is like little different. I will give first draft work. Oh. So whole movie I will give first draft scoring. So then I have to change their mind first. So Right. they will be like, I have to do like this. So mana work alaga ledu. So I have to change their mind first. Presentation ila undali ani. So I will give first song, title song. Super. So ila vastundi total entire score. Then I showed him first reel. Then he is impressed. Okay. Then I thought, okay, he came to my track. Okay. So or else it's very difficult. So that's why I'm every movie I will make some first draft work. Then only I will convey them. So ila untundi regular ga movie avutundi. We have to give competition field. The outer side scoring work, inner typical background score is very different. అవును. సో హిందీ వాళ్ళు చూస్తే, తమిళ వాళ్ళు చూస్తే, కన్నడ వాళ్ళు చూస్తే, ఏమైనా చూస్తే కూడా ఒక ట్రాక్లో రావాలి. ట్రూ. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ దట్. అయినా మీకు అది ఇంకా పాన్ ఇండియా అప్రోచ్ అనేది ఇంకా మీకు ఈజీ అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. ఒక యాక్చువల్లీ మ్యూజిక్ అనేది మనం చెప్తాం యాక్చువల్లీ ఇది తెలుగు సాంగ్ లాగా ఉంది, ఇది కన్నడ, యాక్చువల్లీ అంత ఏమీ లేదు యాక్చువల్లీ. సో ఇట్స్ ఏం చెప్తారు యాక్చువల్లీ, ఇట్స్ ఎ ఫ్రెష్ ఎయిర్ లైక్. మ్యూజిక్ ఇట్స్ ఎ ఫ్రెష్ ఎయిర్. ఇఫ్ యూ పుట్ గుడ్ టాపిక్ ఇన్ దేర్, ఇట్ విల్ తీసుకెళ్తుంది, స్ప్రెడ్ చేస్తుంది. యా యా, సూపర్ సూపర్. సో షణ్ముగం గారు ఫస్ట్ ప్రొడక్షనే యూ మేడ్ ఇట్ సో బిగ్. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ సినిమా, బీట్ మ్యూజిక్ కానీ అండ్ ద ట్రైలర్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో. సో ఓవరాల్గా ఎ బిగ్ హిట్ ఈజ్ అవైటింగ్ అని అర్థమైపోతుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ యాక్చువల్లీ. ఒకటండి, మా గురువు గారు చెప్పినట్టు ప్రయత్నంలో లోపం లేదు. అవును. నా ఫస్ట్ ప్రయత్నం. నాకు డిఫరెంట్ వర్టికల్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నా కూడా, ఇది న్యూ వర్టికల్ అయినా కూడా నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. నేను హార్ట్ఫుల్గా నాకు నచ్చింది చేశాను, నాకు నచ్చిన టైంకి నేను రిలీజ్ చేస్తున్నాను. రిజల్ట్ అనేది దైవ నిర్ణయం, అది మన చేతుల్లో ఉండదు. నా ప్రయత్నంలో అయితే 100%. ఎప్పుడు సక్సెస్ గురించి ఆయన మాట్లాడదు. డోంట్ హిట్ అవ్వాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. సో ఫస్ట్ విల్ డూ అవర్ వర్క్. ఆ విషయంలో ఇద్దరు సింక్ లో ఉన్నారు. అదే మేబీ దట్ ఓన్లీ సింక్. ఎక్కడో ఉన్నాలో ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము. అవును. మనం ఈరోజు మన ముగ్గురం కలుస్తాం అనేది అన్ప్లాన్డ్. ఇది ప్లాన్లో లేదు. డే షెడ్యూల్, ఈవెన్ సార్ షెడ్యూల్లో కూడా ఇది లేదు. కొన్ని నిర్ణయాలు అనేది జననం మరణం మధ్యలో ఆట, మూడు మన చేతుల్లో ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సూపర్. సో అలాగే నాకు మంచి అవుట్పుట్, మంచి ప్రాజెక్ట్ వచ్చింది. హిట్ అవ్వాలనే, ఎగ్జామ్ రాసేది పాస్ అవ్వాలనే రాస్తాం. ఇట్స్ ఇన్ ఆడియన్స్ చేతుల్లో. ఎస్.
సో మీ ప్యాషన్తో మీరు సినిమాకి ఎంత పెట్టాలో ఎంత చేయాలో అంతా చేశారు. అండ్ ఇప్పుడు ఆడియన్స్ రెడీగా ఉన్నారు వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఒక బిగ్ సక్సెస్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, షణ్ముగం గారు అండ్ రవి బసూర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.